హాయ్ అండి, ఇవాళ ఆనియన్ పకోడీ చేస్తున్నాను. నేను చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి. శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేసానండి. ఇంకా కరివేపాకు వేసానండి. కొంచెం అన్నీ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది. కొంచెం కలపడం అన్ని క్వాంటిటీ చూసుకొని కలుపుకుంటే ఉప్పు కారం అన్నీ సరిపోయేలాగా సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా గట్టిగా కలుపుకుంటే కొంచెం గట్టిగా వస్తుంది పకోడీ, లేదంటే కొంచెం మెత్తగా అవుతుంది. మరి వాటర్ ఎక్కువ వేయకండి, మరి వాటర్ ఎక్కువ వేస్తే పలసగా అయిపోద్ది పిండి అంతా, నూనె ఎక్కువ లాగేస్తూ ఉంటుంది. ఇంతేనండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఆయిల్లో వేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా రావాలి. మీకు మెత్తగా కావాలి పకోడీ అంటే కొంచెం వాటర్ కలుపుకుంటే సరిపోద్ది. నాకు కొంచెం గట్టిగా కావాలని ఈ క్వాంటిటీలో కలుపుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇంతేనండి. కొంచెం సిమ్లో పెట్టుకోండి, మరి ఐలో పెడితే మాడిపోతుంది. కొంచెం గ్యాస్ చూసుకుంటూ ఉండండి, కొంచెం మాడిపోతే మళ్ళీ టేస్ట్ చేదు వచ్చేస్తుంది, తినలేరు. నేను చేసే ప్రాసెస్ చూపిస్తున్నానండి, అందరూ ఇలాగే చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం గట్టిగా కలిపానండి నేను క్వాంటిటీ, ఎందుకంటే నాకు కొంచెం గట్టిగా కావాలి. మా పిల్లలు గట్టిగా ఇష్టపడతారు. చాలా ఈజీ అండి, అంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఆనియన్స్, శనగపిండి, బియ్యపిండి వేసుకొని అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. ఉప్పు, కారం, లైట్గా కొంచెం పసుపు, కొంచెం నేను దాల్చిన చెక్క కొంచెం పౌడర్ చేసి దాన్ని వేసుకున్నానండి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆనియన్ పకోడీకి. నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. మధ్య మధ్యలో ఇలా కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే కొంచెం అడుగంటుతూ ఉంటుంది. లేకపోతే కొంచెం వేగడం టైం పడుతుందండి. ఇది వేగాక తీసేసుకోవడమే.
వాటర్ ఎందుకు పోయొద్దన్నానంటే కొంచెం వాటర్ పోస్తే పకోడీ కొంచెం మెత్తగా వచ్చేస్తుంది. చాలామంది గట్టిగా ఉంటేనే ఇష్టపడతారు కదండి. మా ఇంట్లో వాళ్ళందరూ కొంచెం గట్టిగా ఉంటేనే పకోడీ ఇష్టపడతారు. కొంచెం కూడా మెత్తగా అయితే వాళ్ళకి నచ్చదనమాట. అందుకనే నేను కొంచెం వాటర్ తక్కువ పోసాను. మీకు కొంచెం కావాలి మాకు మెత్తగా ఉండాలి అంటే మీరు కూడా వాటర్ వేసుకోవచ్చు చక్కగా. ఇంతేనండి. అవి వేగాక సర్వ్ చేసుకోవడమే మనం. కానీ వేగడం కొంచెం టైం పడుతుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం. కొంచెం వేగడం టైం పడుతుందండి. చూసారండి, కొంచెం కొంచెం వేగుతుంది. ఆయిల్ ఎప్పుడైతే కొంచెం బాయిల్ అవ్వడం తగ్గుతుందో వేగడానికి దగ్గరకు వచ్చిందని అర్థం. కొత్తగా ఎవరైనా వంటలు రాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇంత క్లియర్గా చెప్తున్నా, అర్థం అవ్వాలని. ఇంతేనండి. ఇది కొంచెం వేగాక కొంచెం టిష్యూ పేపర్లో వేసేసుకొని ఆయిల్ అంతా కొంచెం తగ్గాక, ఆయిల్ అంతా పోయాక దాన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.